మాత్రమే పెట్టినారు. ఇంకా అనుబంధ రంగాలంటే పశుసంవర్ధనకు ఈ భూసార పరీక్షలు కూడా మన గ్రామ స్థాయిలో ఏమంటారంటే మండల లెవెల్లో మీకు ఎంత కావాలా అనేవాళ్ళు దూరంగానే ఉన్నాయి ప్రస్తుతానికి. తర్వాత రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం అయిన తర్వాత సచివాలయానికి సమీపం ఆరూరు, రాజగోపాలపురం, పీవిపురం, జడేరి, ఇట్లా చెన్నేరి, పుదుకుప్పం, మరణంగేడు, వెనకాల గడిగా కాబట్టి మనం ఇంత తొందరగా రైతు భరోసా కేంద్రాలు మనకి ఏర్పాటైనాయి. ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకా మనకి ఇది రైతు భరోసా కేంద్రం ఒకటి సలహాలు సంబంధించిన సైంటిస్టుని రప్పించి రైతులకి అక్కడ ఏ సమస్య ఎక్కడుందో ఆ రైతుని రప్పించి వాళ్ళకి శిక్షణ కియోస్క్ నుంచి కూడా కంప్లీట్ కార్యక్రమం ఇంటరాక్టివ్ వీడియో కాల్ 1-5 సంబంధించిన అసిస్టెంట్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ని ప్రస్తుతానికి ఏర్పాటు చేస్తున్నాము. మీకు కావాల్సిన మందులు అన్ని మీ అందుబాటులోనే ఇక్కడే దొరుకుతాయి. మళ్ళీ ఫ్యూచర్ లో ఇన్పుట్స్ అంటాము, అంటే మనకు కావాల్సిన సైలేజ్ గాని, దానా గాని, గడ్డి విత్తనాలు గాని ఏది అవసరమైనా గాని మీరు అలాగే ఆవులకి చిన్న దూడల నుంచి అన్నిటి అనేక విధాల రైతులు కొనియాడే విధంగా అతను మన రైతులను ఆదుకుంటున్నారు. ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఇంత ముందుగానే మేడం చెప్పారు, మనం మండల కేంద్రాలకు ఎక్కడికి పోవాల్సి నేతన్న హస్తం గాని, అమ్మఒడి కార్యక్రమం గాని ప్రతి పథకాన్ని వచ్చి ప్రజలకి మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా మన ప్రీతమ ముఖ్యమంత్రి చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల్లో ఈ సచివాలయ వ్యవస్థ అనేది చాలా కీలకమైన వ్యవస్థ. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ. ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీరు, అంటే గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఆ వాలంటీర్ ఈ రోజు అవాతాతలకు పెన్షన్ ఇవ్వటం గానీ, ఇండ్ల పట్టాలు కావాలంటే వాలంటీరే అప్లోడ్ చేస్తా ఉంటారు. రేషన్ కార్డు డివిజన్ చేసుకోవాలంటే వాలంటీరే డిజిటల్ అసిస్టెంట్ దగ్గర అప్లోడ్ చేయడంతో అంత లాగిన్ లో మళ్ళీ తహసీల్దార్ ఆఫీస్ లాగిన్ లోకి రావడం జరుగుతూ ఉంటది. అంటే ఏ కార్యక్రమం తీసుకున్నా మనం ముందర ఎంఆర్ఓ ఆఫీస్ కి సర్టిఫికేట్ కావాల్సి ఉండేది. ఇప్పుడు సచివాలయానికి వెళ్తే అక్కడక్కడ, ఎందుకంటే దాదాపు 2000 మంది జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్ వ్యవస్థ ఉండే దానివల్ల ఈ రోజు పాలన అనేది జగన్మోహన్ రెడ్డి గారు అందించే పరిపాలన ప్రజల వద్దకి చేరటంలో తీసుకుంటే, మన మండలంలో తీసుకుంటే 17 సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. 17 సచివాలయాలతో పాటు ఈ రోజు అనేక కార్యక్రమాలు, నాడు నేడు ప్రోగ్రామ్స్ గానీ, స్కూల్లో కాంపౌండ్ వాల్స్ నిర్మాణం గానీ, మరియు స్కూల్లో టాయిలెట్స్ గానీ, డ్రింకింగ్ వాటర్ గానీ ఏర్పాటు చేయడం గానీ ఇవన్నీ కూడా జరుగుతా ఉంది. దాంతో పాటు రైతు భరోసా కేంద్రం, హాస్పిటల్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే సచివాలయంతో పాటు పక్కనే రైతు భరోసా కేంద్రం. ఈ రోజు రైతులకి ఏ సమస్యలు వచ్చినా ఆ సమస్యలు ఖచ్చితంగా వాళ్ళ రైతు భరోసా కేంద్రంలో పరిష్కరించుకునేటట్టు ఈ కార్యక్రమం వల్ల, ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మనకి ఈ రోజు అమౌంట్ పడలేదన్నా, రైతులే సలహాలు తీసుకోవాలన్నా కూడా వాళ్ళ గ్రామాల్లోనే జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ప్రతి ఒక్కరూ, ఎందుకంటే మన నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ అందరూ హర్షిస్తా ఉన్నారు, నాయకులంతా, రాజకీయ నాయకులంతా. అదేవిధంగా ఈ వ్యవస్థని మనం కూడా, నాయకులు, ఎమ్మెల్యే గారు కూడా అనేక కార్యక్రమాలు ఇక్కడ దాదాపు సచివాలయాలు అన్ని ప్రారంభమైనాయి. దాంతో పాటు ఈ రైతు భరోసా కేంద్రాలు గాని, ఇంకా కూడా 14 రైతు భరోసా కేంద్రాలు మన మండలంలో ఏర్పడిపోతుంది, 14 హాస్పిటల్ ఏర్పడిపోతుంది. ఈ కార్యక్రమాలంతా కూడా ఎమ్మెల్యే గారు అభివృద్ధి పథకాన్ని మన నాడు నేడులో మనం 14 కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ అయ్యి జరుగుతా ఉంది వర్క్స్. అదేవిధంగా స్కూళ్లలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉంది. ఇవన్నీ కూడా ముందుకు తీసుకుపోవడానికి ఎమ్మెల్యే గారు చొరవ చూపి అభివృద్ధి కార్యక్రమాలను చేపడతా ఉన్నారు. మనమందరం కూడా నాయకులు గానీ, కార్యకర్తలు గానీ కృషి చేసి ఈ 1 సంవత్సర పరిపాలనలో ఏం జరిగిందనేది వాలంటీర్లతో మనం కూడా అనుసంధానమయ్యి ప్రజలకందరికీ ఇవన్నీ, ఈ కార్యక్రమాలందరికీ తీసుకుపోవాలని సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఏ రైతైనా తన ఆధారు, ఫోన్ నంబర్తో
వచ్చి ఆర్డర్ చేస్తారంటే నాకు ఇన్ని ఎకరాలు ఉంది, దీనికి ఇంత ఎరువు కావాలి, ఈ కంపెనీ ఈ ఎరువు కావాలని ఆర్డర్ చేస్తారు. అదేవిధంగా ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, విత్తనాలు కానీ అతనికి ఏ టైంకి ఏ కంపెనీ ఎంత కావాలనేది ఆర్డర్ చేసినప్పుడు ఆన్లైన్ లో మనకు సంబంధించి హబ్ సెంటర్ అంటే మనకు సప్లై చేసే సెంటర్ కాళహస్తి. అంటే ఈ మిషన్ల నుంచి కాళహస్తి హబ్ సెంటర్ కి లింక్ ఇచ్చున్నారు ఆన్లైన్ లో. మనం ఎప్పుడు ఈ మిషన్ల ద్వారా ఆర్డర్ చేసినప్పుడు హబ్ సెంటర్కి వెళ్తాది. ఆన్లైన్ లో వాళ్ళు చూసుకొని వెంటనే అంటే పేమెంట్ కూడా ఇక్కడే జరిగిపోతుంది ఆన్లైన్ లోనే. అది కూడా అమౌంట్ చేతికి తీసుకోవాల్సిన అవసరం లేదు. పేమెంట్ అయిన తర్వాత 48 గంటల్లో మనకు మన గ్రామ స్థాయిలోనే మన ఇంటి దగ్గరకే సప్లై చేయబడుతుంది. ఇది ప్రస్తుతానికి ఆ మిషన్ లో వ్యవసాయానికి సంబంధించింది మాత్రమే పెట్టున్నారు. ఇంకా అనుబంధ రంగాలంటే పశుసంవర్ధక, ఫిషరీ, మార్కెటింగ్, ఎలక్ట్రిసిటీ, వెటర్నరీ అన్నిటికీ సంబంధించింది కూడా దానిలో ఆన్లైన్ అయితే ఇంకా భవిష్యత్తులో వస్తుంది. ఇది ఒకటి. అంటే మనకు ఈ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు దొరుకుతాయి. అది కాకుండా ఈ భూసార పరీక్ష చేసుకోవాలంటే మనం కలెక్ట్ చేసి తిరుపతి ల్యాబ్కి తీసుకెళ్లి 1 నెల తర్వాత రిజల్ట్ వచ్చేది. ఇక మీద మనకు ఈ భూసార పరీక్షలు కూడా మన గ్రామ స్థాయిలోనే ఈ ఆర్బీకే ఆవరణలోనే మనకి మినీ ల్యాబ్లు పెట్టి ఇక్కడే టెస్ట్ చేసి ఇక్కడే మనకు ఆ పరీక్ష ఫలితాలు అందజేస్తారు. దాని ద్వారా మనము తగిన ఎరువులు వేసుకొని ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు. కాబట్టి భూసార పరీక్షలు కూడా ఈ రైతు ఇక మీదట ఏది వచ్చినా ఏమంటారంటే మండల లెవెల్లో మీకు ఎంత కావాలా అనేవాళ్ళు ఇప్పుడు ఆర్బీకేకి ఎంత కావాలి అని అడుగుతున్నారు. ఇది ఒక 2 నెలల ముందు నుంచే మాకు స్టార్ట్ అయింది. మనకు మన మండలంలో 14 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఈ రైతు భరోసా కేంద్రాలు 14 అంటే సచివాలయంకి సమీపంలో ఉండాలని చెప్పినారు. కానీ మనకి పక్కా బిల్డింగ్లు ఉండాలి. అన్నిటికీ దీని లోపల పెట్టే మిషనరీ కానీ, ఫర్నిచర్ కానీ, సిబ్బందికి కానీ అందరికీ దానికి అనుకూలంగా ప్లస్ సేఫ్టీ ఉండాలి. కాబట్టి కొంచెం పక్కా బిల్డింగ్లు ఉండేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. కాబట్టి కొంచెం సచివాలయంకి దూరంగానే ఉన్నాయి ప్రస్తుతానికి. తర్వాత రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం అయిన తర్వాత సచివాలయంకి సమీపంగానే వెళ్తాయి రైతు భరోసా కేంద్రాలు. అంటే సచివాలయంలో ఉన్న సిబ్బంది, ఈ రైతు భరోసాలో ఉండే సిబ్బంది ఒకరే కాబట్టి ఒకరికొకరు పక్క పక్కనే ఉండాలని మన ప్రభుత్వం ఐడియా. కానీ ఇంకొక 2 సంవత్సరంలో మనకు పక్కా బిల్డింగ్లు వచ్చేస్తాయి. ఇప్పుడే ప్రతిపాదనలు వచ్చేసినాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మనకు మన మండలంలో పెద్దటిపాకం, వానెల్లూరు, ఇరుగులం, ఆరూరు, రాజగోపాలపురం, పీవీపురం, జడేరి, ఇట్లా చెన్నేరి, పుదుకొప్పం, మదనంబేడు, వెంకటరాజుల కడిగ, కాదిరివేడు, సత్యవేడు, కాలమనాయుడుపేట అంటే 14 రైతు భరోసా కేంద్రాలు ఇప్పుడు ఉన్నాయి. అంటే మనము ఉన్న బిల్డింగ్ ని మనం రెడీ చేసుకున్నాం. అంటే అందరూ సహకారంతో, ఒకటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పంచాయతీ డిపార్ట్మెంట్ అందరూ మనకు సహకరించినారు. కాబట్టి మనకు ఇంత తొందరగా ఈ రైతు భరోసా కేంద్రాలు మనకి ఏర్పాటైనాయి. ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకా మనకి ఇది ఈ రైతు భరోసా కేంద్రం ఒకటి సలహాలు సూచనలకే కాకుండా శిక్షణ కార్యక్రమం, శిక్షణ సెంటర్. అంటే ఎవరికైనా శిక్షణ ఇచ్చేదానికి. ఇప్పుడు సపోజ్ మన ఊర్లో ఒక పైరు మీద ఒక విచిత్రమైన పురుగు వచ్చేసింది, దాని గురించి ఎవరికి తెలియదు. దానికి సంబంధించిన సైంటిస్టులను రప్పించి రైతులకి అక్కడ ఏ సమస్య ఎక్కడుందో ఆ రైతులను రప్పించి వాళ్ళకి శిక్షణ ఇవ్వచ్చు ఆ సమస్య పైన. అంటే ఇది ఒక శిక్షణా కేంద్రంగా కూడా మనకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇది ఒక లైబ్రరీ లాగా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఎట్లంటే ఇప్పుడు ఒక రైతు వచ్చినప్పుడు ఇక్కడ మేజర్ పంటలు ఏమున్నాయి, ఆ పంటల్లో ఏ సమస్యలు వస్తాయి మనకి మామూలుగా, ఆ సమస్యలకి అగ్రికల్చర్ ఆఫీసర్ని, ఈ రైతు భరోసా కేంద్రంలోని సిబ్బందిని ఎదురు చూడకుండా వాళ్ళు నేరుగా వచ్చి కూర్చొని వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ ని పెంచుకోవచ్చు. ఇక్కడ దానికి సంబంధించిన మెటీరియల్ అంటే లైబ్రరీలో ఉండేలాగా ఇక్కడ ఆ పురుగు ఏం డ్యామేజ్ చేస్తాయి, దానికి ఏం మందులు వాడాలా, ఎట్లా వాడాలా అనేది కూడా డీటెయిల్ గా దానికి సంబంధించిన సమాచారం కూడా ఇక్కడ డిస్ప్లే చేయబడుతుంది. అసిస్టెంట్, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ని ప్రస్తుతానికి ఏర్పాటు చేస్తున్నాము. మీకు కావాల్సిన మందులు అన్ని మీ అందుబాటులోనే ఇక్కడే దొరుకుతాయి. మళ్ళీ ఫ్యూచర్ లో ఇన్పుట్స్ అంటాము, అంటే మనకు కావాల్సిన సైలేజ్ గాని, దానా గాని, గడ్డి విత్తనాలు గాని ఏది అవసరమైనా గానీ మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. ఈ ఆర్బీకే కి సంబంధించిన విలేజెస్ అన్నిటికీ ఇక్కడ నుంచే సప్లై చేయబడతాయి. మళ్ళీ రైతులకి కట్టుసూలు వేయించుకోవడం గాని, ఇప్పుడు కొత్తగా ట్యాగింగ్ చేస్తున్నాం. ట్యాగింగ్ అంటే చెవుల్లో ఆవులకి కమ్మలు వేస్తాం అనమాట. మనకు ఆధార్ కార్డులు ఎలాగో అలాగే ఆవులకి చిన్న దూడల నుంచి అన్నిటికీ అన్నమాట ఖచ్చితంగా ఆధార్ కార్డ్ లాంటిది చెవుల్లో ఇనాఫ్ ట్యాగింగ్ చేస్తున్నాం. అంటే ఇది నేషనల్ వైడ్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇది వేయడం వల్ల ఏంటంటే ఆవు ఎవరెవరి దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయని ఐడెంటిఫికేషన్ గానీ, ఆవు ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉండడం కానీ, దూడకు గానీ అన్ని వివరాలు క్లియర్ కట్ గా మనకు ఆన్లైన్ లో ఉంటాయన్నమాట.
ఆ ఆవుకి ఇప్పుడు వ్యాక్సిన్ చేస్తున్నాము, కట్ సూట్ వేస్తున్నాము, ఆవు కట్టు ఉండదా, దూడ ఈనుండదా, ఇప్పుడు పరిస్థితి ఏంది, ఆవు ఒక దగ్గర ఉందా ఇంకొక దగ్గర ఉందా, ఆ స్టేటస్ మొత్తం మీరు ఆన్లైన్ లో చూస్తేనే తెలుసుకోవచ్చు అనమాట. అంటే ప్రతిదీ మనకు నోట్ అవుతుందండి. ఇది ఇక్కడ నుంచి అన్ని క్యాంపులు జరగబడతాయి. ఇంక మీదట మళ్ళీ గొర్రెలు మరియు మేకలకి నటల నివారణ మందు తాగించడము, దూడల సంరక్షణ, మళ్ళీ అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇక్కడ నుంచి అందబడతాయి అన్నమాట. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. హృదయపూర్వక వందనాలు. మనం అందరూ గర్వంగా చెప్పుకునే విషయం ఒకటి ఉన్నది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఈ ప్రపంచ దేశాల్లోనే మన భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకి ఫ్రీ కరెంట్ ఇచ్చినాడు. అప్పటి వరకు ఏ రాష్ట్రంలో కానీ రైతులకి ఫ్రీ కరెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఆ రోజు వరకు ఉన్న రైతులకు బాకీలంతా కూడా రాజశేఖర రెడ్డి గారు రద్దు చేశారు. ఆ రోజు నుంచి రైతుల్ని ఆదుకునే దిశలో మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ తండ్రి నడిచిన పాటలోనే నడవాలి, మనం రైతులను ఆదుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మనం అందరూ చూస్తున్నాం. ప్రతి సంవత్సరం 13,500 రూపాయల్ని రైతులకు ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఇచ్చినారు, ఈ సంవత్సరం కూడా డబ్బులు ఇస్తా ఉన్నారు. ఈ విధంగా రైతుల్ని ప్రతినిత్యం ఆదుకునే విషయంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధాల రైతులు కొనియాడే విధంగా అతను మన రైతులను ఆదుకుంటున్నారు. ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఇంతకుముందుగా మేడం చెప్పారు, మనం మండల కేంద్రాలకు ఎక్కడికి పోవాల్సిన వల్ల ఏ మట్టి టెస్ట్ అయినా, ఏ ఎరువులు కావాలన్నా, ఏది కావాలన్నా రైతులకు సంబంధించి ఆయా రైతు భరోసా కేంద్రాలు గ్రామ సచివాలయాల దగ్గరనే ఉంటాయి కాబట్టి ఆయా గ్రామాల్లోనే చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతులను ఆదుకునే విషయం కాకుండా అనేక విషయాలు మనకు చేస్తున్నారు, మనందరూ చూస్తున్నాము. ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ గా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు దూసుకుని పోతామని తెలియపరుచుకుంటూ, మనకందరికీ తెలిసిందే ఇటీవల చెనిక్కాయలు కూడా రైతులంతా మన ప్రభుత్వమే కొనింది. ఈ కరోనా కష్టకాలంలో బయట నుంచి అమ్ముకోలేని పరిస్థితుల్లో చెనిక్కాయలు కూడా కొనింది. అదేవిధంగా మన నియోజకవర్గంలో ఇంత ముందుగా ఒక మార్కెట్ కమిటీ కూడా ఉంది, ఇప్పుడు 2 మార్కెట్ కమిటీలు చేశారు మన ఎమ్మెల్యే గారి కృషితో. నాగలాపురం మార్కెట్ కమిటీ ఒకటి, భీమగడ్డి మార్కెట్ కమిటీ ఒకటి. ఆ విధంగా ఎమ్మెల్యే గారు కూడా రైతులను ఆదుకునే దిశలో పయనిస్తున్నారు. ఈ విధంగా మనంతా కూడా జగన్మోహన్ రెడ్డికి అండదండలుగా ఉండి మన ప్రజల్ని ఆదుకునే దిశలో జగన్మోహన్ రెడ్డి అన్ని విధాల సాయం చేస్తున్నారు. కాబట్టి మనమంతా అండదండలుగా ఉండి మన పార్టీని ప్రజల్ని ముందుకు తీసుకుని పోవాలని మన పార్టీ నాయకులకు ప్రతి హామీని 90% పైగా హామీల్ని అన్ని హామీల్ని అమలు చేయడం జరిగింది. ఆ హామీలన్నీ కూడా ప్రతి పేదవాడికి డైరెక్ట్ గా అకౌంట్ లో పడేటట్టు, అది రైతు భరోసా గాని, నేతన్న హస్తం గాని, అమ్మఒడి కార్యక్రమం గాని, ప్రతి పథకాన్ని వచ్చి ప్రజలకి మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా మన ప్రీతమ ముఖ్యమంత్రి చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల్లో ఈ సచివాలయ వ్యవస్థ అనేది చాలా కీలకమైన వ్యవస్థ. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ. ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీరు, అంటే గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఆ వాలంటీరే ఈరోజు అవాతాతలకు పెన్షన్ ఇవ్వటం కానీ, ఇండ్ల పట్టాలు కావాలంటే వాలంటీరే అప్లోడ్ చేస్తా ఉంటారు. రేషన్ కార్డు డివిజన్ చేసుకోవాలంటే వాలంటీరే డిజిటల్ అసిస్టెంట్ దగ్గర అప్లోడ్ చేయడంతో అంత లాగిన్ లో మళ్ళీ తహసీల్దార్ ఆఫీస్ లాగిన్ లోకి రావడం జరుగుతూ ఉండదు. అంటే ఏ కార్యక్రమం తీసుకున్నా మనం ముందర ఎంఆర్ఓ ఆఫీస్ కి సత్యవేడుకు రావాల్సి ఉండేది. ఇప్పుడు సచివాలయానికి వెళ్తే అక్కడక్కడ, ఎందుకంటే దాదాపు 2,000 మంది జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్ వ్యవస్థ ఉండే దానివల్ల ఈ రోజు పాలన అనేది జగన్మోహన్ రెడ్డి గారు అందించే పరిపాలన ప్రజల వద్దకి చేరటంలో 100% మనము సక్సెస్ఫుల్ అయింది. ఆ సచివాలయ వ్యవస్థతో పాటు ముఖ్యమంత్రి గారు దాదాపు మన నియోజకవర్గంలో తీసుకుంటే, మన మండలంలో తీసుకుంటే 17 సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. 17 సచివాలయాలతో పాటు ఈ రోజు అనేక కార్యక్రమాలు, నాడు నేడు ప్రోగ్రామ్స్ కానీ, స్కూల్లో కాంపౌండ్ వాల్స్ నిర్మాణం కానీ, మరియు స్కూల్లో టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతా ఉంది. దాంతో పాటు రైతు భరోసా కేంద్రం, హాస్పిటల్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే సచివాలయంతో పాటు పక్కనే రైతు భరోసా కేంద్రం. ఈ రోజు రైతులకి ఏ సమస్యలు వచ్చినా ఆ సమస్యలు ఖచ్చితంగా వాళ్ళ రైతు భరోసా కేంద్రంలో పరిష్కరించుకునేటట్టు ఈ కార్యక్రమం వల్ల, ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మనకి ఈ రోజు అమౌంట్ పడలేదన్నా, రైతులు సలహాలు తీసుకోవాలన్నా కూడా వాళ్ళ గ్రామాల్లోనే జరుగుతుంది.
కాబట్టి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ప్రతి ఒక్కరూ, ఎందుకంటే మన నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ అందరూ హర్షిస్తా ఉంటారు, నాయకులంతా, రాజకీయ నాయకులంతా. అదేవిధంగా ఈ వ్యవస్థని మనం కూడా నాయకులు, ఎమ్మెల్యే గారు కూడా అనేక కార్యక్రమాలు ఇక్కడ దాదాపు సచివాలయాలు అన్ని ప్రారంభమైనాయి. దాంతో పాటు ఈ రైతు భరోసా కేంద్రాలు గాని ఇంకా కూడా 14 రైతు భరోసా కేంద్రాలు మన మండలంలో ఏర్పడిపోతుంది, 14 హాస్పిటల్ ఏర్పడిపోతుంది. ఈ కార్యక్రమాలంతా కూడా ఎమ్మెల్యే గారు అభివృద్ధి పథకాలని నాడు నేడులో మనం 14 కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ అయ్యి జరుగుతా ఉంది వర్క్స్. అదేవిధంగా స్కూళ్లలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉంది. ఇవన్నీ కూడా ముందుకు తీసుకుపోవడానికి ఎమ్మెల్యే గారు చొరవ చూపి అభివృద్ధి కార్యక్రమాలను చేపడతా ఉన్నారు. మనమందరం కూడా నాయకులం గాని కార్యకర్తలం గాని కృషి చేసి ఈ 1 సంవత్సర పరిపాలనలో ఏం జరిగిందనేది వాలంటీర్లతో మనం కూడా అనుసంధానమయ్యి ప్రజలకందరికీ ఇవన్నీ ఈ కార్యక్రమాలందరూ తీసుకుపోవాలని సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి నవరత్నాలు అయితే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడో ప్రతి ఒక్కటి 1 సంవత్సరం లోపలనే పూర్తి చేసిన ఘనత భారతదేశంలో ఇంతవరకు ఏ సీఎం చేయని విధంగా 1 సంవత్సర కాలంలో ఇచ్చిన హామీలంతా నెరవేర్చింది నేను ఒక్కడే తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ భరోసా కేంద్రాన్ని పెట్టి ఇంతవరకు ఎవరు ఇటువంటి కార్యక్రమం చేపట్టింది లేదు. రైతులకి అతి దగ్గరగా అన్ని రకాల విత్తనాలు అయితే ఇప్పుడు మన ఏవో గారు చెప్పినట్టుగా రైతులకి అన్ని విధాలుగా అందుబాటుగా ఉండేదానికి రైతు భరోసా కేంద్రాలు పెట్టడం జరిగింది. ఇక్కడ ప్రతి కార్యక్రమం ఈరోజు కరోనా కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కటి చెప్పిన దాన్ని చెప్పినట్టుగా మన ప్రజలకు ఇచ్చిన మాటని నెరవేర్చుకుంటున్నాడు. అదేవిధంగా ఈరోజు రైతుల పక్షపాతిగా ఆయన ఈరోజు నిలబడ్డాడు. ప్రతి ఒక్కటి అదేవిధంగా మన ఈరోజు పెన్షన్లు అయితే రేషన్ కార్డులు అయితే ప్రతి ఒక్కటి చెప్పిన మాట చెప్పినట్టుగా ఈరోజు ఇంతకుముందు ఎవరు ఫీజు రీఇంబర్స్మెంట్ అంతా పూర్తిగా నిలిపేస్తున్నారు. ఈ రోజు ప్రతి ఒక్కరికి ఇంత కష్టకాలంలో, కరోనా కష్టకాలంలో కూడా ప్రతి ఒక్కటి ఫీజు రీఇంబర్స్మెంట్ అయితే ఆరోగ్యశ్రీ అయితే అన్ని కార్యక్రమాలని విజయవంతంగా చేపడుతున్నాడు. ఇదే విధంగా ముందుకు సాగాలని మనమంతా కూడా ఆయనకి అండగా ఉండాలని, అదేవిధంగా ఇప్పుడు రాబోయే జూలై 8వ తారీఖు ఇంటి పట్టాలు ఇవ్వాలని కూడా ఆయన నిర్ణయించున్నాడు. ప్రతి ఒక్కటి ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి తప్పకుండా చేస్తున్నాడు. దానివల్ల మనం అందరం కూడా ఆయన ఇంకా 2-3 పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని, దానికంతా మనం అండగా నిలవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఈ రైతు భరోసా కేంద్రాలను పెట్టి మేము రైతులకు అండగా ఉన్నాం అంటూ ముందుకొచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి. గతంలో ఆయన తండ్రి గారైనటువంటి రాజశేఖర రెడ్డి గారు రైతుల కోసం ఎన్నో పథకాలు ఏర్పాటు చేశారు. రైతుల యొక్క కష్టాలని దృష్టిలో పెట్టుకునేసి ఉచిత కరెంటు ఇవ్వడం అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఆయన రైతులకు భరోసా కొన్నారు. ఆయన తండ్రికి మించి ఆయన ఒక అడుగేస్తే ఈ 4 అడుగులు ముందుకేసి ఈ రోజు రైతులకు అండగా నిలవడానికి ఎన్నో పథకాలు రైతు భరోసా కింద నగదివ్వడం అయితేనేమి, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతుల్ని అన్ని విధంగా ఎడ్యుకేట్ చేయడం. అంటే ఇప్పుడు మేడం గారు చెప్పారు, మళ్ళీ అందరు చెప్పారు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఎన్ని ఉపయోగాలు మీకు అందరికి అర్థం చేసుకోండి. ఆచరణలో పెట్టి రైతుల్ని ఆదుకుంటామనే మాటల్లో కాకుండా ఆచరణలో పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఆయన. ఈ రోజుకి ప్రమాణ స్వీకారం చేసి కరెక్ట్ గా 1 ఏడాది అయింది. ఈ శుభ సందర్భంగా రైతుల యొక్క కార్యక్రమాన్ని ఆయన నిన్న ఎంచుకున్నాడంటే ఆయన రైతు ముఖ్యమంత్రిని చెప్పొచ్చు. కాబట్టి ఈ సందర్భంగా ఆయనకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రైతు భరోసా కేంద్రం ఏర్పాటు సందర్భంగా రైతులందరూ కూడా నా ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాబట్టి 1 సెకండ్ లో ముగిస్తాను. ఈ గవర్నమెంట్ ప్రజలకి మేలు చేయాలా, రైతులకి మేలు చేయాలా తహతహపడే గవర్నమెంట్. దానికి ఒకే ఒక ఉదాహరణ చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఆ కాలంలో ఒక 10 years బ్యాక్ బీవీస్ గా ఒక 100 రూపాయలు ఒక రైతుకు పోవాలంటే ఆయనకి 40 రూపాయలే పోతాయి, 60 రూపాయలు రకరకాల ఖర్చులతో పోతాయి. ఈ రోజు మన ముఖ్యమంత్రి దాదాపుగా 12,000 రూపాయలు మేనిఫెస్టోలో పెడితే 12,500 1000 రూపాయలు వేసి 13,500 ఇవ్వడంతో పాటు 4 ఏళ్ళకి చెప్పాడు, 5 ఏళ్ళకి ఇస్తున్నాడు. ప్లస్ అది కూడా ఎట్లా అంటే అన్కండిషనల్ అన్ఎన్కంబరెన్స్, అంటే మీరు ఒకవేళ బ్యాంకులో లోన్ తీసుంటే ఆ లోన్ కి ఇది వర్తించదు. గుర్తుపెట్టుకోండి దయచేసి. ఈ ముఖ్యమంత్రి ఎట్లా అంటే మనం ఇచ్చే రూపాయి కూడా గ్రౌండ్ లెవెల్ లో ప్రతి ఒక్కరికి పోయి చేరాలనే ఉద్దేశంతో ప్రతి ఇండివిజువల్. మా ఇంట్లో 4 ఉన్నాము, మా నాయన అప్పు చేస్తే నాకు ఎఫెక్ట్ అవుతుంది. అది రెవెన్యూ రికవరీ యాక్ట్ లో చట్టం అది.
అట్లా కాకుండా అన్ఎన్కంప్రెస్ గా 13,500 రూపాయలు గోపికనికి వస్తే గోపికనే వస్తుంది. నేను అప్పు చేసింటే అప్పు చలు కాదు, నా అమౌంట్ పడతాయి, నేను వాడుకోవచ్చు లేదా జమ చేసుకోవచ్చు. ఆ ఫుల్ రైట్స్ నాకు ఇచ్చాడు. గతంలో ఉన్న ప్రభుత్వం ఎట్లా ఉండేదంటే లాస్ట్ ఉన్న ప్రభుత్వం ఎడం చేతులు ఇచ్చి కుడి చేతులు తీసుకునేది. అట్లా కాకుండా మన ముఖ్యమంత్రి గారు 13,500 ప్రతి ఇండివిజువల్ కి చేరాలా, ప్రతి రైతుకి చేరాలని తహదాపడి మన ముఖ్యమంత్రి రావడం, యంగ్ డైనమిక్ అండ్ మల్టీ పర్సనాలిటీ డైమెన్షన్ ఉన్న మన ముఖ్యమంత్రి కావడం మన అదృష్టం. ఆయన ఎంగేజ్ లో రావడం, ఇంకా గతంలో ఉన్న వాళ్ళంతా 60-70కి వస్తే ఈయన 43-44 సంవత్సరాలకి ముఖ్యమంత్రి రావడం, ఇంకొక 20-25 ఏళ్లు మన ఆంధ్రప్రదేశ్ ని మన ఇండియాలో నంబర్ 1 చేసేందాకా ఉండాలా. ఆయనకి ఆరోగ్య ఆయుష్ అన్ని దేవుడు దాన్ని కలిగించాలనేసి కోరుకుంటూ ఈ